హాయ్ అండి, పూరీలు చేసుకొని ఆలు పెరుగు శనగపిండి కర్రీ అండి, చాలా బాగుంటుంది. ప్లేట్లోని పూరి పిండి గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఓ 2 స్పూన్ల వరకు గోధుమ రవ్వ వేసుకున్నాను, ఉప్మా రవ్వ. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసి పిసికి సైడ్ పెట్టుకొని మిక్సీ గిన్నెలో ఒక 5 కాజులు, 2 స్పూన్ల వరకు శనగపిండి. మీరు ఈ కర్రీకి ఎంత కారం వేసుకోవాలనుకున్నా మిరియాల పొడి మాత్రమే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వరకు మిరియాల పొడి, గరం మసాలా, ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు, ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కుక్కర్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఈ మిక్సీ పట్టిందంతా కూడా వేసేసి మీకు ఇంకా ఎంత గ్రేవీ కావాలో అంతా కూడా వాటర్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి, నేను ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే మనకు పూరితో ఉన్న ఆయిలే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓ 3 విజిల్ వచ్చే వరకు మీడియంలో స్టవ్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. శనగపిండి వల్ల కూర దగ్గరగా అయిపోతుంది. మీకు వాటర్ ఇంకా కావాలంటే పోసుకోండి. మీరు చక్కగా ఏ సైజులో పూరీలు చేసుకోవాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి. నేను చిన్నగా చేశాను. మా మనవరాలు చిన్నగా చెయ్యు 4, 5, 3 అని లెక్కేస్తుంది, అందుకని చిన్నగా చేసాను. మనకి పూరి ఎప్పుడైనా ఆయిల్ వేయగానే పొంగాలంటే గరిటతో కొంచెం డిప్ చేసుకుంటే కిందకి వాటంతలు అదే పొంగుతాయండి. వేడి ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ గరిటతో కిందకి ఇట్లా డిప్ చేస్తూ ఉంటే చక్కగా పొంగిపోతాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని సింపుల్గా ఈజీగా వేపేయచ్చు. కాకపోతే పెట్టుకునే బాండి ఏదైతే కళాయి ఉందో అది కొంచెం ఫ్రీగా ఉన్నది తీసుకుంటే చాలా బాగా వేపుకోవడానికి బాగుంటుంది. ఏ కర్రీస్ అయినా అట్లానే ఫ్రైలు అయినా మనం పెట్టుకునే బాండి అనేది కొంచెం పెద్దగా ఉంటే చక్కగా వేపుడు చేసుకోవడం కానీ ఫ్రీగా వేయించుకోవడానికి కానీ బాగుంటాయండి. చూసారు కదా, సింపుల్గా ఈజీగా వేపేసాము, ఇంతేనండి. మనకి కూర మాత్రం పూరి మీదకైనా చపాతీ మీదకైనా లేదు రైస్లోకైనా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనకి గరం మసాలా కలర్ అయితే వచ్చింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. ఇక మా మనవరాలకి ఇష్టమైన పూరి కర్రీ రెడీ అయిపోయింది. తనకి ఇచ్చే ముందు టేస్ట్ అయితే చేసేస్తాను, ఎట్లుందో చూడాలి కదా. చాలా వేడిగా కాలుతుందండి. చాలా పుల్లగా చాలా బాగుందండి. ఆలు చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ